హెజెస్కేలు గ్రంథము 45వ అధ్యాయము. మీరు చీట్లు వేసి దేశమును విభాగించునప్పుడు భూమిలో ఒక భాగమును ప్రతిష్టార్పణముగా యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. దానికి 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పును ఉండవలెను. ఈ సరిహద్దులన్నిటిలో గానున్న భూమి ప్రతిష్ఠితమగును. దానిలో పరిశుద్ధ స్థలమునకును 500 కొలకర్రల చొచ్చౌకము ఏర్పడవలెను. దానికి నలుదిశల 50 మూరల మైదానం ఉండవలెను. కొలవబడిన ఈ స్థలము నుండి 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పును గల ఒక చోటు కొలిచివేయవలెను. అందులో మహాపరిశుద్ధ స్థలముగా ఉన్న పరిశుద్ధ స్థలము ఉండును. యెహోవాకు పరిచర్య చేయుటకై ఆయన సన్నిధికి వచ్చి పరిచర్య చేయుచున్న యాజకులకు ఏర్పాటైన ఆ భూమి ప్రతిష్ఠిత స్థలముగా ఎంచబడును. అది వారి ఇండ్లకును నివేశమై పరిశుద్ధ స్థలమునకు ప్రతిష్ఠితముగా ఉండును. మందిరములో పరిచర్య చేయుచున్న లేవీయులు ఇండ్లు కట్టుకొని నివసించున్నట్లు 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పును గల ఒక ప్రదేశమును వారికి స్వాస్థ్యముగా 20 గదులను ఏర్పాటు చేయవలెను. మరియు పట్టణమునకై 5,000 కొలకర్రల వెడల్పును 25,000 కొలకర్రల నిడివియు గల ఒక ప్రదేశము ఏర్పాటు చేయవలెను. అది ప్రతిష్ఠితమగు భాగమునకు సరిగా ఉండవలెను. ఇశ్రాయేలుకు అందరికీ అది స్వాస్థ్యముగా ఉండును. మరియు ప్రతిష్ఠిత భాగమునకును పట్టణమునకై ఏర్పడిన ప్రదేశమునకును ఎదురుగా వాటికి పడమటగాను తూర్పుగాను ప్రతిష్ఠిత భాగమునకు పట్టణమునకై ఏర్పడిన దేశమునకును ఇరుప్రక్కల అధిపతికి భూమి ఏర్పాటు చేయవలెను. పడమటి నుండి తూర్పు వరకు దాని కొలవగాది ఒక గోత్ర స్థానమునకు సరిపడు నిడివి గలదై ఉండవలెను. అధిపతి ఇక నా జనులను బాధింపక వారి గోత్రములను బట్టి భూమి అంతయు ఇశ్రాయేలుకు నియమించున్నట్లు అది ఇశ్రాయేల్లో అతనికి భూస్వాస్థ్యముగా ఉండును. మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఇశ్రాయేలు అధిపతులారా, మీరు జరిగించిన బలాత్కారమును దోచుకొనిన దోపుడు చాలును. అలాగు చేయుట మాని నా జనుల సొమ్మును అపహరింపక నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుడి. ఇదే ప్రభువు యెహోవాకు ఖరా త్రాసులను ఖరా పడివి ఖరా తూమును ఒక్కటే పడియు ఒక్కటే తూమును మీరుంచుకొనవలెను. తూము పందుములో 10వ పాలు పట్టునదై ఉండవలెను. పందుము మీకు పరిమాణముగా ఉండవలెను. తొల మొకంటికి 20 చిన్నముల ఎత్తును, అరవీసె ఒకంటికి 20 తులముల ఎత్తును, 25 తులముల ఎత్తును, 15 తులముల ఎత్తును ఉండవలెను. ప్రతిష్టార్పణములు ఈ ప్రకారముగా చెల్లింపవలను. 180 పళ్ళ గోధుమలలో 3 పళ్ళ వంతునను, 180 పళ్ళ యవలలో 3 పళ్ళ వంతునను చెల్లింపవలను. తైలము చెల్లించున్నట్లదనగా 180 పళ్ళ నూనెలో పడియు 30 వంతున చెల్లింపవలెను. తూము 180 పళ్ళు పట్టునదగును. మరియు ఇశ్రాయేళ్ల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై నైవేద్యమునకును దహన బలికిని సమాధాన బలికిని మంచి మేపు తగిలిన గొర్రెలలో మందకు 200లలో ఒక దానిని తేవలెను. ఇశ్రాయేల్లోని అధిపతికి చెల్లింపవలసిన ఈ అర్పణమును ఈ ప్రకారముగా తెచ్చుటకు దేశమునకు చేరిన జనులందరూ బద్ధులైయుందురు. పండుగలలోను అమావాస్య దినముల్లోను విశ్రాంతి దినముల్లోను ఇశ్రాయేళ్లకు కూడుకొని నియామక కాలముల్లోని వాడబడు దహన బలులను నైవేద్యములను పానార్పములను సరిచూచుట అధిపతి భారము. అతడు ఇశ్రాయేలుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై పాప పరిహారార్థ బలి పశువులను నైవేద్యములను దహన బలులను సమాధాన బలి పశువులను సిద్ధపరచవలెను. ప్రభువు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మొదటి నెల మొదటి దినమున నిర్దోషమైన కోడెను తీసుకొని పరిశుద్ధ స్థలమును నిమిత్తము పాప పరిహారార్థ బలిని అర్పింపవలను. ఎట్లనగా యాజకుడు పాప పరిహారార్థ బలి పశువును రక్తమును కొంచెము తీసి మందిరపు ద్వారక బంధముల మీదను బలిపీఠపు చుట్టూరు 4 మూలల మీదను దోపటి ఆవరణము వాకిటి ద్వారబంధముల మీదను ప్రోక్షింపవలెను. తెలియక తప్పిపోయిన వారిని విడిపించున్నట్లుగా మందిరమునకు ప్రాయశ్చిత్తము చేయుటకై నెల 7వ దినమందు అలాగు చేయవలెను. మొదటి నెల 14వ దినమున పస్కా పండుగ ఆచరింపవలను. 7 దినములున్న దానిని ఆచరింపవలను. అందులో పులియని ఆహారము తినవలను. ఆ దినమున అధిపతి తనకును దేశమునకును చేరిన జనులందరికీ పాప పరిహారార్థ బలిగా ఒక ఎద్దును అర్పింపవలెను. అతడు 7 దినములు అతడు నిర్దోషమైన 7 ఎడ్లను 7 పొట్టేళ్లను తీసుకొని దినముకంటికి ఒక ఎద్దును ఒక పొట్టేలను దహన బలిగా యెహోవాకు అర్పింపవలెను. మరియు అనుదినము ఒక్కొక్క మేకపిల్లను పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. మరియు ఎద్దొకింటికిని పొట్టేలొకింటికిని తూము పిండి పట్టిన నైవేద్యము చేయవలెను.
తూము ఒకింటికి 3 పళ్ల నూనె ఉండవలెను. మరియు 7వ నెల 15వ దినమున పండుగ జరుగుచుండగా యాజకుడు 7 దినములు పండుగ ఆచరించుచు పాప పరిహారార్థ బలి విషయంలో, దహన బలి విషయంలోను, నైవేద్య విషయంలోను, నూనె విషయంలోను ఆ ప్రకారముగానే చేయవలెను. ఆమెన్.